డిజిటల్ మార్కెటింగ్ టీమ్ లీడ్గా చేస్తున్నాను. ఒకటి ఏదన్నా మనము ఫెయిల్ అయ్యాము అనుకుంటే వెంటనే ప్లాన్ బి అనేది ఒకటి పెట్టుకొని ముందుకెళ్ళాలి, కానీ బ్యాక్ వెళ్ళకూడదు. నాకు ట్రావెలింగ్ ఇష్టం అన్నమాట. ఎవ్రీ ఇయర్ వెకేషన్స్కి వెళ్తాము. నా పేరు వెంకటరమణ. నేను వచ్చేసి హైదరాబాద్లో ఉంటాను. సో నేను సిన్స్ బై బర్త్ నుంచి ఆస్ట్రోజెనెటిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఒక రేర్ డిసీజ్తో బాధపడతాడు. బేసిక్గా ఈ రేర్ డిసీజ్ ఎలా అంటే ఎముకలు బలహీనంగా ఉంటాయి. దీని పరంగా ఏంటంటే నేను కూర్చోలేను, నడవలేను. కంప్లీట్ డిపెండెన్సీ మొత్తం మా పేరెంట్స్తోనే ఉంటుంది. డైలీ రొటీన్ కూడా ఎవ్రీథింగ్ కూడా మా పేరెంట్స్తో డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ టీమ్ లీడ్గా చేస్తున్నాను. డిజిటల్ మార్కెటింగ్ డొమైన్లో 2 jobs చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 400+ స్టూడెంట్స్కి నేను సపోర్ట్ ఇవ్వడం జరిగింది. 2 కలిపి 35K వస్తుంది. సో ఐఎమ్ సాటిస్ఫైడ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఐఎమ్ ఆల్సో జెన్జీ. నేను 2000 బోర్న్ కాబట్టి పుట్టినప్పటి నుంచి దీంట్లో ఇది ఉండడం వల్ల కొన్ని నేను థింగ్స్ అంటే ఏదైతే ఎడ్యుకేషనల్ కావచ్చు అన్నీ కూడా నేను ఇంటి నుంచే చేసుకోవడం జరిగింది. రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళడం పాసిబుల్ కాకపోయేది. మా అమ్మ నాన్న కూడా ఉపాధ్యాయుడే, వాళ్ళు కూడా గవర్నమెంట్ టీచర్సే. సో వాళ్ళ ఇంట్లో చెప్పేవాళ్ళు. ప్లస్ మా నాన్నమ్మ గారు కూడా ఎవ్రీడే చార్ట్స్ చేసి చిన్నప్పటి నుంచి కూడా ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, ABCD 1 to 3 తెలుగులో 7 ఇవి నేర్పేవాళ్ళు. సో అలా నేర్చుకుంటూ తర్వాత క్రికెట్ నేను ఎక్కువ ఇష్టపడేది క్రికెట్ అన్నమాట. సో క్రికెట్ చూసి ఇంగ్లీష్ కూడా ప్రాక్టీస్ చేయడము, ఇంట్లో వాళ్ళతో కూడా నా డే టు డే టైమ్స్లో కూడా కొంచెం అలా మాట్లాడడం ప్రాక్టీస్ చేయడం జరిగింది. 2008లో నేను ఓపెన్ స్కూల్లో ఎగ్జామ్ రాశాను, SSC. అదే ఫస్ట్ అటెంప్ట్లోనే నేను పాస్ అవుట్ అయ్యాను. అంటే నాకు రాయడం రాదు. సో నేను చెప్తుంటే ఆ స్క్రైబ్ పర్సన్ రాస్తానన్నమాట. ఆఫ్టర్ దెన్ నేను ఇంటర్ చేద్దాం అనుకున్నాను. సో ఇంటర్ చేయక న్యూరోలాజికల్ సమ్ హెల్త్ ఇష్యూ వచ్చింది. సో దానివల్ల నేను ఇంటర్ చేయలేకపోయాను. దాని ఆఫ్టర్ దెన్ 2020-21 కరోనా వచ్చింది. దాని తర్వాత 2022 నేను మళ్ళీ నా ఎడ్యుకేషన్ని రీస్టార్ట్ చేసే ప్రాసెస్లో నాకేమనిపించిందంటే ఈ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కాకుండా స్కిల్ బేస్డ్ జాబ్ ఎందుకు చేయొద్దని నాకు ఒక థాట్ వచ్చింది. ప్రీవియస్గా ఏంటంటే సిస్టమ్ కొంచెం వాడేవాడిని. నాకు ఇదేమైందంటే ఈ రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయిందన్నమాట. నాకు ఇప్పుడు ల్యాప్టాప్ వాడడం కొంచెం పాసిబుల్ అవ్వదు. సో నేనేమనుకున్నాను, మొబైల్లోనే ఏదో ఒకటి చేద్దామనే కాన్సెప్ట్స్లో నేను ఉన్నాను అన్నమాట. 2024లో నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్నాను. ఆఫ్టర్ దెన్ వాళ్ళ దగ్గరనే ఒక 2 months ఇంటర్న్షిప్ కూడా చేశాను. సో దెన్ ఆఫ్టర్ దెన్ నాకు ఒక క్లారిటీ వచ్చింది, ఈ సూటబుల్ ఫర్ మీ అన్నట్టు. వేరే ఆపర్చునిటీస్ చూసినప్పుడు ఎవరైతే నాకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్పించారో ఫ్రంట్ లైన్ ఎడ్యుటెక్లో ఆయననే ఒక కంపెనీ పెట్టారనమాట. 2025 జూన్లో నేను ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. క్రమక్రమంగా నేను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ టీమ్ లీడ్గా చేస్తున్నాను. ఆయన ఇంకొక కంపెనీ కూడా పెట్టారు. ఇట్స్ ఏ మార్కెటింగ్ ఏజెన్సీ అన్నమాట. సో నేను వచ్చేసి దాంట్లో కూడా నేను కంప్లీట్ టీమ్ మేనేజ్మెంట్, క్లయింట్ మేనేజ్మెంట్ మొత్తం చూస్తాను. నా కింద ఆల్మోస్ట్ 7 to 8 members ఆఫ్ టీమ్ ఉన్నారు. డిఫరెంట్ రోల్స్ నుంచి టీమ్ మీటింగ్స్ అరేంజ్ చేయడం, మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాళ్ళకి వర్క్ స్టేటస్ కావచ్చు ఎవ్రీథింగ్ కూడా నేను మేనేజ్ చేస్తాను. అండ్ క్లయింట్స్కి కూడా నేను ఈ వర్క్ స్టేటస్ కూడా నేను షేర్ చేస్తుంటాను. సో నేనేమంటా అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం గివప్ ఇవ్వకూడదు, కన్సిస్టెన్సీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేదన్నా మనము ఫెయిల్ అయ్యాము, లేకపోతే ఒకటేదన్నా రావట్లేదు అనుకుంటే మనం ఆల్టర్నేట్గా వెంటనే ప్లాన్ బి అనేది ఒకటి పెట్టుకొని ముందుకెళ్ళాలి, కానీ బ్యాక్ వెళ్ళకూడదు. మా అమ్మ నాన్న టీచర్స్ కాబట్టి వాళ్ళు పొద్దున మార్నింగ్ టైంలోనే వెళ్ళిపోతారు. సో వాళ్ళు లేని టైంలో మా రిలేటివ్స్ చూసుకుంటారు. ఎవ్రీథింగ్ కూడా వాటర్ కావచ్చు కొన్ని థింగ్స్ చూసుకుంటారు. నాది మార్నింగ్ 10:30 to ఈవినింగ్ 5:30, 6:30 లోపు క్లోజ్ అయిపోతుంది వర్క్ థింగ్స్ అని కూడా. సో బేసిక్ ఏంటంటే నాకు ట్రావెలింగ్ ఇష్టం అన్నమాట. ఎవ్రీ ఇయర్ నేను మా ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మా కజిన్స్ కలిసి మేము ఎవ్రీ ఇయర్ వెకేషన్స్కి వెళ్తాము. రీసెంట్గా మేము ఉజ్జయినికి వెళ్ళి వచ్చాము, మధ్యప్రదేశ్. ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మమలేశ్వర్. ఎక్కువ ఆలోచించాను. బేసిక్గా ఏంటంటే నేను ఎలాంటి థింగ్స్ నేను పెట్టుకోను మైండ్లో. ప్రజెంట్ ఏం నడుస్తుందో నేను దాని గురించి ఆలోచిస్తాను. ఇది లేదు, అది లేదు, వాళ్ళు అలా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను అనే ఆలోచన నా మైండ్లోకి తీసుకురాదు. కళ అంటూ పెద్దగా ఏం పెట్టుకోలేను, ఎందుకంటే నేను ఎవ్రీడే ఇస్ మూవ్ ఆన్. బీ కేర్ఫుల్ అని చెప్పి గాజు బొమ్మ లాగా చూసుకోవాలని చెప్పారు. మరి దీనికి లైఫ్ కూడా ఎక్కువ ఉండకపోవచ్చు మరి అని ఫస్ట్ చెప్పారు.
డాక్టర్స్ ఏం చెప్పారు, 3 ఏళ్ళ లైఫ్ టైం అన్నారు, లేదంటే మాక్సిమం 5 సార్లు అన్నారు, లేకుంటే మళ్ళీ 7 అన్నారు, మళ్ళీ ఇట్లా 9 అన్నారు. ఇప్పుడు 26 సంవత్సరాలకు వచ్చిండు. ఇద్దరం జాబర్సే సార్, సాటిస్ఫైగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలి. దానిలో అబ్బాయిది కూడా చూసుకోవాలి, రెండును బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి మాకుండే. అది చెప్పలేము ఇక, అంటే ఆ టైంలో అది అట్లానే చాలా బాధపడ్డాం. నేను ఒక దశలో ఉద్యోగం వదులుకోవాలని కూడా నిర్ణయించుకున్నాను సార్. అంటే ఉద్యోగం చేస్తూ వాడిని చూడడం కష్టం కాబట్టి, కానీ ఆ చేయడానికి కూడా కారణం వాడే సార్. శరీరమేమో వికలాంగుడే కావచ్చు, నాకేం పెద్ద ఇదేమున్నది కాబట్టి నువ్వు నా కోసం ఉద్యోగం వదలద్దు, అది వాడి కోరిక సార్. నేను ఉద్యోగం చేయడం కూడా అయినా వాడిలో ఒక డిటర్మినేషన్, బాగా పట్టుదల, ఏదైనా సాధించాలి. ఆ చిన్నప్పటి నుంచి కూడా ఒక డిజేబుల్డ్ అని కాకుండా నార్మల్ చైల్డ్ లాగానే ట్రీట్ చేయడం ప్రారంభించాం.